ఆంజనేయ స్వామి అని ఆయన తన ఇంట్లో అంటే ఆయన ఒక వారం రోజులు ఊరు వెళ్ళాడు. ఊరి నుంచి తిరిగి వచ్చేసరికి తాళం బ్రేక్ చేస్తుందని తన ఇంట్లో సుమారుగా 450 గ్రాముల వెండి వస్తువులు, అలాగే 2 గ్రాముల లక్ష్మీదేవి రూపులు 4 ముక్క పుడకలు 4, అలాగే గొలుసు 16 గ్రాములు, ఇలా మొత్తం 26 గ్రాములు గోల్డ్ పోయిందని మనకు ఒక కంప్లైంట్ ఇస్తే దాని మీద మన వన్ టౌన్ సిఏ గారు నాగరాజు గారు, మన సిసిఎస్సిఆర్ సిఏ గారు ఇద్దరు కలిసి ఒక జాయింట్ ఆపరేషన్ చేసి మన ఈ కేసులో నగరపు ఈశ్వరరావు ఎలియాస్ సింగనపూడి ఈశ్వరరావు, ఇతను ఓల్డ్ అఫెండర్ యాక్చువల్గా తణుకులకు సంబంధించిన ఆయన. అతనితో పాటు తండాపి కామేశ్వరం అని అతను కూడా తెచ్చుకున్నాడు. వీళ్ళిద్దరినీ కూడా మన సమాచారం మీద నిన్న సాయంత్రం 6 గంటలకి భీమవరంలో మన వెంటవారి తోట అరెస్ట్ చేశారు. మళ్ళీ ఏదో న్యాయం చేద్దాం వస్తాయి కానీ వాళ్ళ దగ్గర నుంచి దీనికి సంబంధించిన చోరీ సొత్తు మొత్తం ఇంటాక్ట్గా రికవరీ చేయడం జరిగింది. 450 గ్రాముల వెండి, 26 గ్రాముల గోల్డ్ మొత్తం రికవరీ చేయడం జరిగింది. అలాగే ఇతను ఈ ఇంటరాగేషన్లో భాగంగా తాడేపల్లిగూడెంకు సంబంధించిన మరో క్రైమ్ 40/25 క్రైమ్లో కూడా అతను కన్ఫెస్ చేశాడు. దానికి సంబంధించి ఒక జత మంగళసూత్రాలు, చెవిదిద్దులు ఒక జత 8 గ్రాములు, అలాగే ఉంగరాలు 12 గ్రాములు, మొత్తం 28 గ్రాముల గోల్డ్ అతను దానిలో చోరీ చేసినట్టు గుర్తించడం జరిగింది. వాటిని కూడా మొత్తం 28 గ్రామ్స్ ఇంటాక్ట్గా రికవరీ చేశాం. టోటల్ వర్త్ ఆఫ్ 1,80,000 రూపీస్ వర్త్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇతను హ్యాబిచువల్ అఫెండర్ ఎవరు, ఈ సింగం మన నగరపు ఈశ్వరయ్య సింగంపూడి ఈశ్వరరావు అని హ్యాబిచువల్ అఫెండర్. ఇతనికి 3 జిల్లాల్లో మనకి కేసులు ఉన్నాయి. అదే మనకి రాజోలు, ఈస్ట్ గోదావరి మానసీమ రాజోల్లో ఉన్నాయి, అలాగే మన ఏరియాలో గుండ్రాజవరం ఈస్ట్ గోదావరిలో ఉన్నాయి, అలాగే పెరవలి, అమలాపురం రూరల్, రాజోలు, ఇరగవరం, అలాగే పెనుమంట్ర. ఈ పాత కేసులు, ఈ అన్ని కేసుల్లో కూడా అతను ఇంతకుముందు శిక్షలు అనుభవించి ఉన్నాడు. అతను హ్యాబిచువల్ అఫెండర్, సీనియర్ అఫెండర్. దీనిలో మన జిల్లా ఎస్పీ గారు అజ్ఞాన ఎస్పీ గారు రెగ్యులర్గా ఈ అఫెన్స్లు అన్నింటి మీద కూడా రెగ్యులర్గా డ్రైవ్ చేస్తున్నాను. అంతర్జాతీయ సెపరేట్ టీమ్స్ ఫామ్ చేసి మన సబ్ డివిజన్లో దాదాపుగా సిసిఎస్ఏ టీం కాకుండా మా సబ్ డివిజన్లో 3 సెపరేట్ టీమ్స్ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేసాం. ఆ క్రైమ్ టీమ్స్ ఫామ్ చేయడం నిరంతరం 24 అవర్స్ ఈ ప్రాపర్టీ అఫెండర్స్ అందరినీ మీద కూడా రెగ్యులర్గా మేము వాచ్ పెడుతున్నాం. దాంతోపాటు మనకి ఎక్కడ దొంగతనం జరిగిన స్పాన్ ఆఫ్ 40 అవర్స్ 3 days 4 days అదంతా రికవరీ చేయడం జరుగుతుంది. డే టు డే మా ఎస్పీ గారు సెల్ కాన్ఫరెన్స్ డైలీ మాకు నిజాన్ని దర్శ చేసి రికవరీ గురించి మాత్రం బాగా స్ట్రింజెంట్గా ఉంటారు. దానిలో ఇప్పుడు రికవరీ చేస్తే మనకి రిమైండ్ పంపిస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.